ఈ కిచెన్ హోల్ గురించి కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. అవి ఏంటంటే కొంతమంది ప్రైస్ ఎంత పడిందని అడిగారు, ఇంకొకరు అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే అడిగారు, ఇంకొంతమంది అయితే లొకేషన్ ఎక్కడని అడిగారు. ఇంకా అతనైతే మాత్రం ఒక హోల్ గురించి ఇంత వాగేవా అని అయితే అన్నారనమాట. కామెంట్స్ ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూసేయండి మీరు కూడా. నేను ఈ వీడియో చేయడం గల కారణము ప్రైస్ డీటెయిల్స్, అలాగే నాకు ఇలా జరిగిందని చెప్పడానికి, మీకు కూడా ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటారని ముందు జాగ్రత్తగా అయితే వీడియో తీసి అప్లోడ్ అయితే చేశాను. ఒకరైతే క్యూబ్ చిన్నీస్ ఉంటే అవి పెట్టుకోలేకపోయారా అని అయితే అడిగారు. అది ఏమిటో నేను సెర్చ్ చేశాను కానీ నాకైతే కనబడలేదు. ఎవరికైనా తెలిస్తే ఆ లింక్ అయితే ఇవ్వండి. మాకు ఈ హోల్ చేయడానికి ఎంత తీసుకున్నారని అడిగారు. వాల్ సైజ్ బట్టి అయితే అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. మాదైతే 5 ఇంచెస్ వాల్ అనమాట. 5 ఇంచెస్ వాల్ కి 1500 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. వాల్ సైజ్ బట్టి అమౌంట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ 4 ఇంచెస్ 5 ఇంచెస్ 7 ఇంచెస్ 9 ఇంచెస్ వాల్స్ ఉంటాయి కదా, ఇంకా వాల్ సైజ్ బట్టి అమౌంట్ అనేది చేంజ్ అయిపోద్ది. వాళ్ళు మాకు అమౌంట్ చెప్పడం అయితే 2000 రూపీస్ అయితే చెప్పారు. మేము 800 రూపీస్ నుంచి బార్గింగ్ చేసుకుంటూ అయితే వచ్చాము. ఫైనల్ గా అయితే 1500 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా లొకేషన్ ఎక్కడైతే అడిగారో ఈ లొకేషన్ అయితే తగరప వలస, భీమిలి, విశాఖపట్నం జిల్లా అయితే వస్తుంది. ఇంకొకరు అయితే కాంటాక్ట్ నెంబర్ అడిగారు. అతన్ని అయితే మాకు ప్లంబర్ అయితే తీసుకొచ్చారనమాట. మేస్త్రి గారు చెప్పాము, మేస్త్రి గారి దగ్గర అయితే అవైలబిలిటీ లేదట మిస్ను. ఇంకా మేస్త్రి గారు అయితే ఇంకా వాళ్ళని ఇల్లు కనుక్కొని 2 మంత్స్ నుంచి వెతుకుతుంటే ఫైనల్ గా ప్లంబర్ అయితే అతను తెలిసిన అతను ఉంటే అతన్ని అయితే తీసుకొచ్చారనమాట. అదొక సజెషన్ ఏంటంటే ఎక్కడెక్కడో వాళ్ళని కనుక్కునే కన్నా ఫస్ట్ లోకల్లో కొనుక్కోండి. లోకల్లో కనుక్కుంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, లోకల్ వాళ్ళు పెట్టుకోండి. ఎందుకంటే ఛార్జెస్ కూడా మన మీదే పడతాయి. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.